Hi, ma'am. Hi, Ma. How are you, ma'am? Fine. First of all, congratulations. Thank you. Thank you very much. I'm Dr. Moksha Prasuna as a consultant surgeon in Apollo Hospitals. And at the same time, I'm a surgery professor. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇంతమందిలో ఈ అవార్డు మీ దగ్గరకు వచ్చింది. మీకు ఈ క్షణంలో మొదటగా మీ మనసుకి కలిగిన ఫీలింగ్ ఏంటి? ఈ ఎగ్జైట్మెంట్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఐ ఫీల్ నార్మల్గా మీకు వచ్చింది అనగానే ఫస్ట్ కొంచెం షాక్ అయినా అది వాయిస్ ఓకే. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రావడం అనేది హ్యాపీగా అనిపించింది. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒంటరిగా ప్రయాణం చేస్తూ వచ్చారు కదా. అయినా సరే ఎస్ నేను చేయగలను, నేను సాధించాలి అని మిమ్మల్ని మీకు నమ్మకం కలిగించిన ఏదైనా బలం ఉందా? అంటే మేము ఒక 5 మంది అమ్మాయిలు ఆ టైంలో చదువుకోవడం అనేది కాకుండా పెళ్లి చేసి పంపించాలి 5 మంది కదా అనే ఆలోచన ఉన్న రోజుల్లో మేమున్నాను. మా ఫాదర్ అయితే ఈజ్ ఎంఏబిఎల్. తను ఇప్పుడు ఒకే మాట చెప్పేవాళ్ళు, ఎవరి మీద డిపెండ్ కావద్దు, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి, ఈవెన్ దట్ పర్సన్ మే బీ యువర్ హస్బెండ్. సో అది ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. మామూలుగానే అప్పుడు ఆ టైంలో డాక్టర్స్ అనేది చాలా తక్కువ, సీట్స్ తక్కువ. నాకు ఎట్లయినా డాక్టర్ కావాలని ఫీలింగ్ ఉండేది. మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత అది ఆ ఫీల్డ్లో నుంచి కూడా నాకు ఉమెన్ ఓరియంటేషన్గా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఏంటి సఫరింగ్ ఏంటి, ఈ యొక్క ఇన్హిబిషన్ ఏంటి, వీళ్ళ హెల్త్ గురించి వీళ్ళు ఎందుకు పట్టించుకోరు, హెల్త్ ప్రయారిటీ ఏంటి, ఎవరైనా ఒక ఉమెన్ని మనం ఏమన్నా అడిగామనుకోండి మీకున్న ప్రయారిటీ ఏంటి, అంటే మీకు ఎవరు ఇంపార్టెంటు అంటే ఆ హస్బెండో లేకపోతే పిల్లలు ఎవరో ఒకరి పేరు చెప్తారు, కానీ నాకు నేను ఇంపార్టెంట్ అన్న వాళ్ళైతే ఇప్పుడు దాకా నేను వినలేదు. అంటే మన పెంపుదల అలా ఉంటుంది. మనం ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం గుర్తు చేయరు. అట్ ద సేమ్ టైం నాకేంటంటే నాకు దీనికి అర్హత ఉందా లేదా, అర్హత ఉంది అంటే ప్రతి పనికి అర్హత ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోము ఎవరం కూడా. అంటే చాలా విషయాలు కూడా మీరు చేయలేరు అంటే మేము చేస్తాము అని మనకు మనమే చెప్పుకోవాలి. దాన్ని డెఫినెట్గా మేము చేయగలము, ఐ కెన్ డూ. సో ఆ విషయంలో నేను కరాటే నేర్చుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్లోనే మాకు కరాటే ఉండేది, కరాటే నేర్చుకున్నాను. ఎన్సీసీలో నేను కాలేజ్ ఫైరింగ్లో కాలేజ్ ఫస్ట్ ఉన్నాను. తర్వాత పారాచూట్ జంపింగ్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఎన్ఎస్ఎస్ నేషనల్ క్యాంపులు అటెండ్ అయ్యాను. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఇన్స్పిరేషన్ కూడా మా ఫాదర్ లాగే ఉండేది నాకు. సో నాకేమి అట్లా ఇన్హిబిషన్ అనేది ఏమి ఉండేది కాదు. నాకేమనిపించేదంటే సొసైటీలో చాలామంది వాళ్ళ ఫ్యామిలీ అదే సఫరింగ్ అని అనుకునేవాళ్ళు, కానీ బయటికి రావాలి, ప్రజల్లోకి రావాలి, పని చేయాలి, అప్పుడే మనకంటే చాలామంది చాలా కష్టాల్లో ఉన్నారని మనకు తెలుస్తుంది. సో వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషలీ లేడీస్ వాళ్ళ గురించి అసలు ఆలోచించుకోరు. వాళ్ళకి హెల్త్ అనేది అంటే పని చేయలేకపోతేనే హెల్త్ గురించి ఆలోచిస్తారు. ఆ కాలం దాకా ఉండకూడదు. వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళు పట్టించుకోవాలి. తర్వాత అట్ ది సేమ్ టైం ఎదగాలి, అట్ ది సేమ్ టైం డిపెండ్ కాకూడదు. అది హస్బెండ్ కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు, ఎవరి మీద కూడా డిపెండ్ కాకూడదు. నేను చెప్పేది ఎకనామికల్గా కాదు, ఈవెన్ ఇట్స్ మేబీ ఎమోషనల్ ఆల్సో. అంటే వాళ్ళ డెసిషన్ కరెక్ట్ ఏమో, నా డెసిషన్ కరెక్ట్ కాదు నా అనుకోకూడదు. మీ సమస్య మీకే తెలుస్తుంది, మీ డెసిషన్ మీరే తీసుకోగలరు. సో వాళ్ళ యాంగిల్లో మీరు ఆలోచించకండి, మీకేం కావాలి, ఎలా ఉండాలి అని మీరే డెసిషన్ తీసుకోవాలి. దట్స్ మై ఒపీనియన్. అట్లా అని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చారు, నాకు ఒక అవార్డు ఇచ్చారు అంటే రియల్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, ma'am. Once again, congratulations. Hi, ma'am. Hi, How are you? I'm good, thank you. First of all, congratulations. Thank you so much. My name is Alekhya Madiraju. I am the founder of a wellness brand called Desoy. So, Desoylo we make artisanal tea and herbal tea and wellness products that are 100% natural and sourced from small farmers across the country. మ్యామ్, ఈ అవార్డు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మీ మనసుకి కలిగిన ఫీలింగ్ ఏంటి, అండ్ మీరు ఆ ఎగ్జైట్మెంట్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? నాకు ఆనెస్ట్గా ఫస్ట్ రియాక్షన్ అయితే ఐ వాజ్ వెరీ షాక్డ్. ఎందుకంటే డెసాయ్ యాజ్ అ బ్రాండ్ ఇస్ 3 years old అండ్
డెసాయ్కి అండ్ నాకు ఇది మా ఫస్ట్ అవార్డ్. సో ఆబ్వియస్లీ చాలా గ్రేట్ఫుల్గా ఉంది, చాలా స్పెషల్గా ఉంది. బట్ ఫస్ట్ రియాక్షన్ అయితే ఐ వాజ్ వెరీ షాక్డ్. ఓకే. యా. ఆ తర్వాత మీరు ఈ పొజిషన్కి రావడానికి ఎంతో కష్టపడి ఉంటారు, ఒంటరిగా ప్రయాణం చేసి. ఈ మొత్తం హోల్ జర్నీలో పర్లేదు, ఎస్ నేను చేస్తాను, చేయగలను, సాధించాలి అని మీకు నమ్మకాన్ని తెచ్చిన ఏదైనా సిచ్యువేషన్ ఉందా? ఐ థింక్ ఆంటర్ప్రినర్షిప్ అన్న ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి కారణమే ఇస్ బికాస్ యూ బిలీవ్ ఇన్ అ విజన్ అండ్ యూ బిలీవ్ ఇన్ అ ప్రోడక్ట్ అండ్ ద ప్రోడక్ట్ దట్ యుర్ బ్రింగింగ్ టు ద పీపుల్. కానీ ఈ మొత్తం జర్నీలో మాకు ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వాజ్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో అండర్ ద స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ విచ్ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో త్రూ అవర్ ఇంక్యుబేటర్ అలీప్, వాళ్ళు గాజుల రామారంలో ఉంది వాళ్ళ ఎస్టేట్. సో త్రూ అలీప్ వీ గాట్ సపోర్టెడ్. వీఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ స్టార్టప్స్ from Telangana which have gotten this honor. So ఈ సపోర్ట్ అండ్ ఈ ఫండింగ్ అండ్ ఈ వ్యాలిడేషన్ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. అండ్ మాకు యాక్చువల్గా ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది, సేయింగ్ దట్ వీఆర్ ఆన్ ద రైట్ పాత్ అండ్ వీఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. ఓకే. ఇప్పుడు చాలామంది భయపడి బయటకు రాకుండా వాళ్ళలో ఉన్న టాలెంట్ని కూడా చూపించుకోలేని చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి మీ మాటలో ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఐ థింక్ ఓవర్ మై జర్నీ నేను నేర్చుకున్నది ఏంటంటే భయం ఇస్ సంథింగ్ దట్స్ కామన్. నాకు కూడా ఐఎమ్ ఆల్సో వెరీ స్కేర్డ్, ఐఎమ్ ఆల్సో వెరీ నర్వస్ ఎస్పెషలీ రైట్ నౌ. అండ్ భయపడడం అనేది ఇట్స్ వెరీ కామన్ అండ్ ఇట్స్ ఓకే. కానీ మనము ఆ భయంకి ఎదురించి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే వీల్ బీ ఏబుల్ టు అచీవ్ అ లాట్ ఆఫ్ డ్రీమ్స్ దట్ వీ హ్యావ్ ఫర్ అవర్ సెల్ఫ్స్, దట్ వీ హ్యావ్ ఫర్ అవర్ ఫ్యామిలీ, ఆర్ దట్ వీ హ్యావ్ in terms of our career and our aspirations. So taking that first step, అవును కష్టం ఉంటుంది అండ్ అప్పుడప్పుడు ఒక్కళ్ళే చేస్తున్నాము, సపోర్ట్ లేదు అని కూడా అనిపిస్తుంది. బట్ ఐ థింక్ బియాండ్ దట్ ఫస్ట్ స్టెప్, when you start seeing the difference and when you start seeing the change, నాకైతే it seems all worth it. ఇప్పుడు మీరు స్టేజ్ మీద ఈ అవార్డు తీసుకుంటున్న క్షణంలో, ఇంత సంతోషకరమైన సిచ్యువేషన్లో మీ కష్టాలన్నింటిని మరిపించే ఏదైనా ఒక మధుర జ్ఞాపకం ఉందా? ఐ థింక్ నేను చిన్నప్పటి నుంచి బిజినెసే చూస్తూ పెరిగాను ఇంట్లో. మా పేరెంట్స్ ఇద్దరు బిజినెస్లోనే ఉన్నారు, మా తాతగారు కూడా బిజినెస్లోనే ఉన్నారు. సో నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ అనే టర్మ్తో చాలా ఫ్యాసినేషన్ ఉండేది. అంటే ఏంటి, అది ఎంత కష్టం అని నాకు ఆనెస్ట్లీ ఐడియా లేదు. కానీ ఇవాళ టు గెట్ దిస్ అవార్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై ఫ్యామిలీ, విత్ ద సపోర్ట్ ఆఫ్ my family and also so many customers, clients, like I mentioned Aleep and a lot of people who've supported us, chala grateful ga undi, chala surreal ga kuda undi. Okay, thank you ma'am, once again congratulations. Thank you so much. Thank you.